మౌలిక సదుపాయాలు నిరాహార దీక్ష ఎండనక వాననక ఇవాళ గాడిపచ్చినా ఏమచ్చినా ఎండ మరి ఇలా ఈ విధంగా మహిళలు వందలాది మహిళలు ఇలా నిరాహార దీక్షలో కూర్చుంటా ఉన్నారు. ఏటికి 17 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదిలాబాద్ ముందు చేస్తే కలెక్టర్ గారు నిద్రపోయినట్టు నిద్రామత్తులో ఉన్నాడు. కలెక్టర్ గారు నిద్ర లేవండి, మీరు ఏసీలోకి వెళ్ళి బయటకు రండి, ఎండలకు రండి, ప్రజా సమస్యలు తెలుస్తాయి, మీ కష్టమేం తెలుస్తుంది. రాజర్షి గారు మీరు మరి ప్రభుత్వానికి నివేదిక పంపితే మాకు కూడా కాపీ పంపండి ఒకటి. ఇవాళ మేము అడుగుతాను, ప్రభుత్వం స్పష్టంగా అదిరిచ్చింది. రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు సౌకర్యం కానీ, ఈకార్ సెక్షన్ కాలనీలో ఎలాంటి సౌకర్యం ఎలాంటి వసతులు ఉండాలి, వసతులు లేకుండా ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా యంత్రాంగం మరి నిద్రామత్తులు ఉండటం వలన సమస్యలు పరిష్కారం లేదు. కేవలం మనకు కరెంటు కావాలి, కిసాన్ ఘాట్లో 120లో రోడ్లు కావాలి, మంచినీరు ముఖ్యంగా ఫస్ట్ మంచినీరు కావాలి. ఈ విధంగా 58 జీవో ప్రకారం మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, అది బహుశా పాస్ కూడా అయింది. 58 జీవో ప్రకారం ఎవరైతే పేదవాళ్ళు నివాసం గడుపుతారో వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్. ఈ చిన్న డిమాండ్ల కొరకు ఇలా 17 రోజులు నిరాహార దీక్ష చేస్తామంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ప్రభుత్వంకు మద్దతుగా లేడన్నట్టు కలెక్టర్ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి ఇలాంటి కలెక్టర్లు అవసరమైతే బదిలీ చేయడానికి కూడా మేము పోరాడతామని చెప్పి హెచ్చరిక చేస్తాము.